కొన్నిసార్లు మౌనం కూడా మాట్లాడుతుంది అంటారు. నిజమే, బహుశా అది క్రీస్తుని చూస్తే అర్థమవుతుంది. క్రీస్తును సిలువ వేయుటకు కలవరి కొండకు తీసుకుని వెళ్లే సమయంలో రోమా సైనికులు ఆయనని హింసించే తీరు ఆనాడు సైనికులకున్న క్రూరత్వాన్ని తెలియజేస్తుంది. వారిలో ఈయన కూడా మనవలే మనిషే కదా అనే జాలి దయాలేని హృదయం కనబడుతుంది. ఇప్పటికే ఆ సందర్భం చదువుతున్న ప్రతిసారి కళ్ళ వెంట కన్నీరు రాక తప్పదంటే నమ్మగలవా? క్రీస్తును మానసికంగా శారీరకంగా ఎంత హింసించినా మౌనమే మాట్లాడింది తప్ప నోరు మాట్లాడలేదు. క్రీస్తు అలా మౌనంగా ఉండడానికి కారణం ఈ ప్రపంచానికి అర్థం కాలేదు. ఆయన ఆకాశం వైపు కన్నులెత్తి, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించండి అని క్రీస్తు పలికిన ఒక్క మాటలో ఆయన మౌనంగా ఉండడానికి గల కారణం తెలియజేస్తుంది. అదే నువ్వు నేను తెలియక చేసిన పాపాలను క్షమించి ప్రేమతో క్రీస్తు మనందరికిచ్చే మహారక్షణ సంకల్పం. ఇదే ఆయన మౌనం వెనుకున్న అసలైన అర్థం. ఆలోచించు మిత్రమా. ఆమెన్.